హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు ఆ తగాదాలు తీరుతాయో, వీళ్ళంతా కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటారా అనేది నిజంగా మన డైరెక్టర్ గారి చేతిలో మాత్రమే ఉన్నట్టుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అగ్గి రాజుకుంటూనే ఉంది కానీ తగ్గేదే లేదు. దానికోసం ఈరోజు ధీరజ్ ఏం చేయబోతున్నాడు, మరి భద్రావతి తగ్గిందా లేదా, కాకపోతే అస్సలు ఏం జరిగింది ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక నిన్నటి రోజు అయితే ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కూడా బయటే పడుకుంటారు కదా. ఇక ధీరజ్ అయితే నిద్రపోయాడు, ఇక ప్రేమ కూడా పక్కనే పడుకొని నిద్రపోతుంది. ఇక మధ్యరాత్రిలో వచ్చేసి ఇద్దరు ఒకే దగ్గర పడుకున్నప్పుడు అటు ఇటు తిరుగుడాలు ఉంటాయి కదా, ఒకరి చెయ్యి ఒకరి మీద పడ్డం ఉంటుంది కదా. ఇక మధ్యరాత్రిలో ధీరజ్కి అయితే మెలకు వచ్చి చూడగానే ఇక పాపం ప్రేమ చలితో వణుకుతూ ఉంటే ఇక తన దగ్గర ఉన్న బెడ్షీట్ తీసి ఇక కప్పేసి అలా తనైతే వెళ్ళిపోతాడు. ఇక కాసేపటికి తను కూడా లేచి ఎవరి బెడ్షీట్ కప్పారు, పక్కన వీడు లేడే అని చెప్పేసి, అయినా కానీ బెడ్షీట్ చాలా బాగుంది, సో ధీరజ్కి నా మీద ప్రేమ ఉంది, అందుకే కదా నేను చలిలో ఉన్నానని కప్పాడు అని చెప్పేసి పాపం మురిసిపోతూ అక్కడి నుంచి ఇక సరే వీడు ఎప్పటికైనా మారుతాడులే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ రోజు ఉదయాన్నే వచ్చేసరికి మన వల్లీకైతే అస్సలు ఒళ్ళు కాస్త హోణమైపోయింది కదా వాళ్ళు కొట్టిన దెబ్బలకి. అందుకని ఇక వాళ్ళ అమ్మకాయ ఈ విషయాలన్నీ చెప్పేద్దాము అని చెప్పేసి, ఈ రెండు దయ్యాలు నా యొక్క ఒంటిని గుల్ల చేసేసాయి, ఈ విషయాలన్నీ మా అమ్మతో చెప్దామని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు దోశలో చట్నీ బాగుంది, కూరలో అది బాగుంది, ఇది బాగుంది అంటూ ఇద్దరు పాటలు పాడుకుంటూ, వాళ్ళ నాన్న అయితే చాలా మంచి జోవియల్గా ఉంటాడు కదా. ఇక ఈయనైతే హ్యాపీగా ఆమెకి నోట్లో ఇడ్లీలు పెడుతూ చట్నీలు పెడుతూ ఇట్లా ఉంటాడనమాట. ఏంటయ్యా ఇదంతా అంటే, ఉండవే ఇదొక సరసం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న టైంకి ఇక ఫోన్ చేసేస్తుంది మన వల్లి. ఇక చూడు చూడు ఫోన్ ఎవరు చేశారో, మన అమ్మాయే చేస్తుంటుందంటే ఇక ఎవరు వల్లియే చేస్తుంది కదా. వచ్చేసి ఏంటమ్మా ఏంటి బాగున్నావా, నీ ఇంట్లో అంతా బాగుందంటే, ఏంటి బాగుండేది, అసలు ఆ రెండు దయ్యాలకి మన గురించి అంతా తెలిసిపోయింది, వాళ్ళిద్దరు నన్ను బాగా ఆడేసుకుంటున్నారు, రాత్రి ఇలా జరిగిందని మొత్తం స్టోరీ అంతా చెప్పేసిద్ది. ఏంటి అలా చేశారా, అయినా వాళ్ళిద్దరికి నిజం తెలిసినా కానీ నిన్ను బయట ఇంకా పెట్టలేదు నీ గురించి అంటే, వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నారు, నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు ఎలా చెప్తే అలా ఆడి ఎలాగైనా వాళ్ళిద్దరూ ఈ మ్యాటర్ బయటికి రాకుండా నువ్వు చూసుకో సరిగ్గాను. ఇక దాని తర్వాత మీ అమ్మ ఉంది కదా, నేను చూసుకుంటే నువ్వేంటి నన్ను చూసుకునేది, నా ఒళ్ళు హోనమైపోతుందని చెప్తుంటే నువ్వేమో కూల్గా వాళ్ళు ఏం చెప్తే అది చేయమంటున్నావు, నీకేంటి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అది కాదమ్మడు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అది కాదేంటి నీకు బండ ఎత్తి నీ తలకాయ మీద వేసేస్తాను, నీ వల్లే నాకు ఈ తంటాలన్నీ అని చెప్పేసి ఇక ఇలా తిట్టుకుంటూ ఉంటారు మొత్తానికి. సరే దాని తర్వాత వాళ్ళ అమ్మకి అంతా చెప్పేసింది కాబట్టి ఇక వాళ్ళ అమ్మ నేనే చూసుకుంటానని చెప్పింది కాబట్టి ఇక ఫోన్ కట్ చేసేసి ఇంగానే వెంటనే చందు వచ్చి ఇట్లా హక్ చేసుకుంటాడనమాట. ఇక తిట్టుకుంటూ ఉంటుంది వల్లి, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఈయన నన్ను పట్టుకున్న సిచ్యువేషన్ ఏంటి, ఏంటి వల్లి ఏం చేస్తున్నావు, ఎందుకింత కోపంగా ఉన్నావు, ఏమైంది అంటే, ఏమీ లేదండి ఉప్పు కారం కాస్త కూరల్లో ఎక్కువైంది, అత్తయ్య మామయ్య ఏమన్నా అంటారేమోనని మా అమ్మతో చెప్పి బాధపడుతున్నా అంటే, ఎందుకు ఇంత అమాయకంగా ఉన్నావు నువ్వు, మరి నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావు వల్లి అని చెప్పేసి కాస్త సరసాలు ఆడుతూ ఉంటే ఇంకా లోపల తిట్టుకుంటుంది. నేనున్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఈయన డ్యాన్సులు ఈ మాటలు ఈ రొమాంటిక్ అంత అవసరమా, నాకేంటి దేవుడా ఈ తనకాయ నొప్పి అని చెప్పేసి అనుకుంటూ, లేదండి ఎవరైనా వస్తారేమో చూసారంటే, పోతే పోనీలే చూస్తే చూశారు భార్యాభర్తలమే కదా అని చెప్పేసి పాపం మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటాడు మన చందు అయితే. ఇక దాంతో ఎలాగలా కట్ చేయాలి కాబట్టి అదిగో మామయ్య అనగానే, మామయ్యని చూడగానే అందరికీ భయం వేసేస్తుంది కదా. అక్కడ మామయ్య లేకపోయినా ఆ పేరు వినగానే చందు అయితే భయపడిపోతాడు. అని ఊరికే చెప్పానులే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు. అమ్మ బాబోయ్ ఉన్న సిచ్యువేషన్కి ఇవన్నీ అస్సలు చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఈ ప్రేమ ఈ దొంగ మొహంది సన్నది అలాగే ఈ పొట్టిది ఈ ఇద్దరు కలిపి ఏం చేస్తారో ఏంటో, నన్ను ఎప్పుడు దీన్ని బయట పెడతారో, మా ఆయన చేతిలో నుంచి నేను ఎప్పుడు కొట్టించుకొని మరీ బయటికి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక చందు వెళ్ళేటప్పుడు నేనున్నాను కదా నీకు తోడుగా, ఎందుకు భయపడతావు వల్లి, చిన్న చిన్న వాటన్నిటికీ భయపడకు అని చెప్పగానే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది, నువ్వు ఉన్నావు కాబట్టే నా భయం, నువ్వు నా గురించి నీకు అన్ని విషయాలు తెలిసిపోతే నువ్వు నన్ను ఎక్కడికి గెంటేస్తావోనని నా భయం అంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత వచ్చేసరికి మన
భద్రావతి అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఈ విశ్వాని ఎలా బయటకి తీసుకురావాలి అని చెప్పేసి. ఇక అనుకుంటూ ఉండగానే విశ్వగాడిని నేను చెప్పిన పని చేసునుంటే బాగుండేది. ఆ అమూల్యని ప్రేమించినట్టు ప్రేమించి ఆ పెళ్లిపీటల మీదకి తీసుకొచ్చి అక్కడ వాడిని అవమానించి వచ్చేసుంటే పోయిండేది. నేను చెప్పింది కాకుండా ఆ తాళిబొట్టు ఒకటి కట్టానని చెప్పేసి ఇంట్లోకి తీసుకురావడం, పెట్టుకోవడం ఇవన్నీ చేశాడు. వాడిని అసలకి వాడు నా ప్లాన్‌కి తగ్గట్టు వెళ్ళుంటే ఇంత ప్రమాదం వచ్చుండేది కాదని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న విషయం విశ్వ వాళ్ళ అమ్మ విని, ఏంటి ఇదంతా మీ ఇద్దరి ప్లానేనా? అయినా మీ ఇద్దరి వల్ల ఎంతమంది జీవితాలు పాడైపోతున్నా మీ ఇద్దరికి మాత్రం బుద్ధి రావట్లేదు అనగానే, ఇక వాళ్ళ ఆయన మాత్రం ఏయ్ నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటండి నోరు మూసుకొని ఉండేది? నా కొడుకు నాకు ఎట్లయినా కావాలి. మీ పగలతో మీ ప్రతీకారాలతో నా బిడ్డల జీవితాలను ఆడుకోబాకండి. నా బిడ్డని ఎలాగైనా జైలు నుంచి తీసుకొస్తారా లేదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక దాంతో తీసుకొస్తాంలే నువ్వేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాము? ఆ పోలీస్ స్టేషన్‌లో ఏమన్నారో విన్నారు కదా! రామరాజు వెళ్ళి వాళ్ళకి చెప్తేనే వాళ్ళు విడిచిపెడతానని చెప్పారు. ఇప్పుడు రామరాజుకి ఎవరు చెప్తారు? ఏం చెప్తారు? ఎలా బ్రతిమలాడి తీసుకొస్తారు? నా బిడ్డ నాకు కావాలి అని చెప్పేసి ఆమె అంటూ ఉంటుంది. సరే ఇక భద్రావతి వచ్చేసి నీ కూతురుంది కదా ప్రేమ దగ్గరికెళ్ళి కాస్త అడుగు. తను మనసు మారి నీకు హెల్ప్ చేస్తుందో లేదో. ఎందుకంటే నీ కూతురంటే నీకు చాలా ఇష్టం కదా! నీ కూతురికి కూడా నువ్వంటే చాలా ఇష్టం కదా! అనగానే, అవును నేనెళ్ళి నా కూతురిని బ్రతిమలాడుకుంటాను, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతాను, ఏమైనా చేసి ఎట్లైనా నా కొడుకుని మాత్రం బయటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతది. ఇక దాంతో భద్రావతి అలాగే వాళ్ళ తమ్ముడు ఏం కర్మ పట్టిందక్క మనకు, మనం వాళ్ళ దగ్గరికెళ్ళి బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి పట్టింది అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ బయటకొస్తారు. ఇక అప్పుడే మన నర్మద అయితే ముగ్గేస్తూ ఉంటుందక్కడ. అప్పుడే ప్రేమ వచ్చేసి, "అక్క నర్మదా అక్క ఎక్కడున్నావు? ఎక్కడున్నావు?" అంటే, "నేను ఇక్కడే బయట ముగ్గేసినాను రా ప్రేమ" అంటే, ఇక సంతోషంగా ధీరజ్ గాడు నాకు నిన్న డ్రగ్గు కప్పాడక్క. అంటే అదంతా ప్రేమే కదా! అంటే, "అస్సలు కాదమ్మా, అస్సలు కాదంటే అదేంటక్క అలా అంటున్నావు?" అంటే, "నిన్ను విడిచిపెట్టి నా ముద్దుల చెల్లెల్ని ఎవరైనా విడిచిపెట్టి ఇన్ని రోజులు ఉండగలరా? అస్సలు ఉండలేడు" అన్నట్టుగా చెప్తున్నాను అనగానే, "థాంక్స్ అక్క" అని చెప్పి సంతోషపడుతూ ఉండగానే వాళ్ళ అమ్మగారైతే ప్రేమ వాళ్ళ అమ్మ అయితే బయటకొచ్చి ప్రేమ అని చెప్పి పిలుస్తుంది. ఇక తనొచ్చేసి అమ్మా అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకుంటున్న టైంకి ఇక వల్లి వచ్చి ఈ ఇద్దరి దయ్యాల్ని ఎలాగైనా నేను ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని ఆ యొక్క వీడియో తీసుకోవాలని ఆలోచిస్తూ ఏమిటబ్బా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా కానీ వీళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూసి అమ్మ కూతుర్లు ఇక అబ్బా నాకు ఛాన్స్ బాగా దొరికింది ఈ ప్రేమ అని అలాగే నర్మదాని బాగా ఇంట్లో ఇరికిచ్చేసి బాగా తిట్టిచ్చేసేయాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్న టైంకి వాళ్ళ అత్తయ్య అయితే అక్కడ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుందనమాట. ఇక అత్తయ్యకి చెప్పి వీళ్ళిద్దరిని ఎలాగైనా కొట్టించాలి అని చెప్పేసి అనుకుంటూ, "అత్తయ్య, అత్తయ్య రండి, రండి, రండి. ఆ బయట చూడు ఆ ప్రేమ, నర్మద ఏం చేస్తున్నారో, మన పగవారైనటువంటి ఆ పక్కింట్లో వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో చూద్దురు రండి" అనగానే ఇక ఆమెకు ఆల్రెడీ తెలుసు కదా! చెంప మీద చెల్లని కొట్టి, "ఏయ్! నీకెందుకే వాళ్ళ గురించి అసలకి వాళ్ళు నాకు పడదని తెలుసు కదా! ఇక వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నావు" అనగానే, ఇదేంటి ఈవిడ ప్రతిసారి కూడా వాళ్ళంటే పగ అంటుంది, నా చెంప పగలగొడుతుంటుంది. "అది కాదత్తయ్య రండంటే, నీకెందుకు పో" అని చెప్పేసి తిడతదనమాట. సరే అని చెప్పేసి ఇక బయటైతే మాటలు మొదలవుతాయనమాట. ఇక ప్రేమని వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. "ప్లీజ్ ప్రేమ విశ్వాన్ని ఎలాగైనా వదిలిపెట్టు. వదిలిపెట్టమని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. నేను ఉండలేకపోతున్నాను నా కొడుకుని అంత అట్లాగా చూస్తూ" అనగానే ఇక ప్రేమ అయితే, "లేదమ్మా నేను అస్సలు వాడిని వదిలిపెట్టను. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోయాడు కాబట్టి వాడు జైల్లోనే ఉండాలి. నేను మాత్రం సహాయం చేయను" అని చెప్తూ ఉండగానే ఇక వాళ్ళ అత్త అయితే వచ్చి చెంప మీద చెల్లని కొడుతుంది పాపం ప్రేమని. ఇక నర్మద వచ్చేసి, "ఏంటి మీరట్లా కొడతానంటే, ఏయ్! నువ్వు కామ్‌గా ఉండు, నోరు మూసుకొని ఉండు, మాట్లాడకు" అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు చప్పట్లు కొడుతుంటూ. "ఏంటమ్మా భద్రావతి డ్రామా మొదలుపెట్టావా? భద్రావతి డ్రామా కంపెనీ అని పెట్టుకోవాల్సింది. ఎప్పుడు ఏదో ఒక డ్రామా చేస్తూ మా ఇంటి ముందు ఎప్పుడు నిలబడుకొని ఉంటావా?" అని చెప్పగానే, "రేయ్" అనగానే, "ఏంటి, ఏంటి భద్రావతి ఏంటి? అసలు నీకేం కావాలి? ఎప్పుడు మా ఇంటి మీదే పడుంటావు. అయినా గానీ వెళ్ళి నీకు ఇంత ప్రతాపంగానుంటే ఎళ్లి ఆ విశ్వగాడిని బయటికి తీసుకొచ్చుకో. అది చేతకాక నా ఇంటి మీద పడుంటావు ఎప్పుడు" అనగానే, "రేయ్! నేను ఎలాగైనా నా నా మేనల్లుడిని తీసుకొనొస్తానురా. నా ఆస్తంతా అమ్మాయినే తీసుకొనొస్తాను" అని చెప్తూ ఉండగానే ఇక చప్పట్లు కొడుతూ ధీరజ్ వచ్చేసి, "నీ మొహం నువ్వు ఏమీ చేయలేవే. నువ్వు ఏదీ చేయలేవు. ఎందుకంటే మేము కేస్ వాపస్ తీసుకుంటే గానీ వాడు బయటికి రాడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అయినా వాడిని బయటికి తీసుకురావాలి అనంటే నువ్వు ఒక పని చేయాలంటే ఏం పని చేయాలో చెప్పు" అంటే, "ఏమైనా చేస్తా" అంటే, "ఏమైనా చేస్తాను" అనగానే ఇక వాళ్ళ నాన్నని బయటికి పిలిపిస్తాడనమాట. వాళ్ళ నాన్నని బయటికి పిలిపించి, "అక్కడ నీళ్లుంటే ఇదిగో ఈ నీళ్లతో మా నాన్న కాళ్ళు కడిగి క్షమాపణ అడిగి ఇంకెప్పుడు తప్పు చేయమని చెప్పి అలా చేస్తే నేను మీ కొడుకుని అదే మీ మేనల్లుడిని
5 నిమిషాల్లో ఇంటిలోకి తీసుకొస్తానని చెప్పగానే ఇక కాస్త ముందడుగు వేస్తూ ఉంటుందనమాట. ఇక దాంతో వల్లి వచ్చేసి ఈమేంటి మనసు మార్చుకొని కాళ్ళు కడిగేసద్దా ఏంటని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఈమె నడుస్తుండగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. నిజంగానే ఈమె ఏమన్నా కాళ్ళు కడుగుతుందా అని. ఆమెందుకు కడుగుతుంది? ఆ కాళ్ళని కాళ్ళతో తన్నిస్తుందనమాట. ఇలా తనగానే ఆ నీళ్ళన్నీ కిందకెళ్ళిపోయి, "రేయ్ ధీరజ్ నువ్వేమనుకుంటున్నావురా? ఇలాంటివన్నీ చేస్తానని నేను అనుకుంటున్నావా? అస్సలు చేయను. కావాలంటే వాడు విశ్వ అక్కడే ఉంటాడు. లేదంటే నా ఆస్తి అంతా అమ్మయినా వాడిని బయటికి తీసుకొస్తాను. కానీ మీ నాన్న కాళ్ళు మాత్రం నేను పట్టుకునేది లేదు. నేను అడిగేది లేదు" అని చెప్పి చెప్తాదనమాట. ఇక వాళ్ళ మామయ్య కూడా, "ఏమిరా నీకు చాలా పొగరు ఎక్కువైపోయింది కదరా! నా సంగతి నీకింకా తెలీదు ధీరజ్. నిన్ను ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాను" అంటున్నాను గానీ, ఇక "ఏయ్! నేనేమన్నా నీ ఇంటి కుక్కనా? లేపోతే నీ వాకిట్లో మొక్కనా? నువ్వు నన్ను నలిపేస్తుంటే చూస్తూ ఉండేదానికి. రేయ్! తొక్కు తీసి నార తీస్తానని" చెప్పి ఏదో ఒక బూతు మాట కూడా తిట్టేస్తాడనమాట. ఇక దాంతో వాళ్ళంతా షాక్ అయిపోతారు. చూద్దాం ఎవరి ప్రతాపం ఏంటా అని చెప్పేసి ఇక ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక వెళ్తూ భద్రావతి వచ్చేసి, "రేయ్ రామరాజు నువ్వు నీ కొడుకుల్ని నీ ముందేసుకొని వాళ్ళతో నా మీదకి ఉసిగొలుపుతున్నావు కదా" అని చెప్పగానే ఇక, "ఏయ్ భద్రావతి నా కొడుకులేంటే నా ముందే నువ్వు ఏమీ చేయలేక నేను బయటుంటే వెనక గుమ్మం నుండి వెళ్ళిపోతావు. ఇప్పుడు నా ముందు నా కొడుకులు కూడా ఉన్నారు. ఇక చూసుకో నన్ను నువ్వేమీ చేయలేవని" చెప్పేసి ఎవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వీళ్ళిద్దరు ఈ 2 కుటుంబాలు కలిసేది లేదు. ఇక వీళ్ళ మధ్య తగాదాలు తీరేది లేదు. ఇక రాబోయే మన పిల్లల జనరేషన్స్ కూడా ఈ తగాదాలని కంటిన్యూ చేస్తూ ఉంటారేమో నర్మద అని చెప్పేసి, ప్రేమ అని చెప్పేసి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,